ప్రజాస్వామ్య విలువలన్నింటికీ తిలోదకాలిస్తూ రేవంత్ సర్కార్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. ఎమర్జెన్సీని తలపిస్తూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఏకపక్షంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ గలమెత్తింది. రేవంత్ సర్కారు అహంకార నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో ప్రశ్నించడమే పాపమన్నట్లు తయారైంది పరిస్థితి. బీఆర్ఎస్ పై కక్షగట్టిన రేవంత్ సర్కార్ అసెంబ్లీలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతోంది. చివరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసేందుకు కూడా వెనకాడడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తీర్మానాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టగా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత సభ నుంచి వెంటనే వెళ్లాలని జగదీష్ రెడ్డిని ఆదేశించారు. అసెంబ్లీలోని ప్రధాన ప్రతిపక్ష నేత కార్యాలయంలో ఆయన కూర్చోగా చీఫ్ మార్షల్స్ వచ్చి అసెంబ్లీలో నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. సభ నుంచి మాత్రమే బయటకు వెళ్లాలని స్పీకర్ రూలింగ్ ఇచ్చారని, ప్రతిపక్ష నేత ఛాంబర్లో కూర్చుంటే అభ్యంతరం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. స్పీకర్ గారిని కించపరిచే మాట కానీ ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వాన్ని నిలదీసే మాట ఉంది, ప్రభుత్వం బట్టలిపే మాట ఉంది, ఉండి తీరుతుంది. ప్రతిపక్షంగా మా బాధ్యత. ఇవాళ నా సస్పెన్షన్ అనేది పెద్ద ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు. ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం. చంద్రబాబులు రాజశేఖర రెడ్డిల నియంతృత్వాలను ఎదుర్కొని వచ్చినాం. అన్ని చూసి వచ్చిన వాళ్ళం. కేసీఆర్ నాయకత్వంలో రాడుదేలిన వాళ్ళం. ఇవి ఏమి మమ్మల్ని ఆపలేవు, మా గొంతు నొక్కలేవు. ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తాం. అధికార పక్షం నుంచి మంత్రి ఏం మాట్లాడారో రాష్ట్రమంతా చూస్తోందని, మంత్రి మాట్లాడిన మాటలకు గవర్నర్ ప్రసంగానికి ఏమైనా సంబంధం ఉందా అంటూ సభలో జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. తాను విరుద్ధంగా ఏం మాట్లాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. మంత్రి వ్యాఖ్యలపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి ఏం తప్పు మాట్లాడారని ప్రశ్నించారు. సభలో సభ్యులందరికీ సమాన అవకాశాలుంటాయని గుర్తు చేశారు. అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడుతుండగా అధికార పక్షం సభ్యులు అడ్డు తగిలారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలగజేసుకుని జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని, ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో కాంగ్రెస్ సభ్యుల డిమాండ్లతో జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ ప్రకటించారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష విధించిన వారికి చివరి మాటలు చెప్పుకునే అవకాశం ఇస్తారని, కానీ తమకు అవకాశం ఇవ్వకపోవడమేంటని హరీష్ రావు ప్రశ్నించారు. అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజన్నారు హరీష్ రావు. గవర్నర్ ప్రసంగంలోని తప్పును ఎత్తి చూపితే బీఆర్ఎస్ సభ్యుడిని సస్పెండ్ చేస్తారా అని నిలదీశారు. దళిత జాతి గౌరవాన్ని పెంచిన బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు హరీష్ రావు. అంబేద్కర్ ను సైతం అవమానించిన చరిత్ర కాంగ్రెస్ దేనని హరీష్ రావు గుర్తు చేశారు. అంటే ఒక అప్రకటిత ఎమర్జెన్సీని తలపించేలాగా ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉంది. ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పాలన ఉంది. ఈ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల యొక్క హక్కులు కాలరాస్తుంది, ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదంతా డైరెక్షన్ అంతా రేవంత్ రెడ్డి, యాక్షన్ అంతా శ్రీధర్ బాబు. చాలా స్పష్టంగా కనబడ్డది. పావు గంట కోసం సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆయన ఆదేశాల మేరకు ఇవాళ జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఉంటే కాంట్రాక్టర్లు, కమిషన్లు ఢిల్లీకి పంపుతున్న మూటల విషయాలు చర్చకు వస్తాయనే భయంతోనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగంలోని అసత్యాలు, అర్ధ సత్యాలను ఎత్తి చూపుతున్న జగదీష్ రెడ్డిని ప్రభుత్వం కుట్రపూరితంగానే సస్పెండ్ చేసిందని ఆరోపించారు. సభలో జగదీష్ రెడ్డి అన్పార్లమెంటరీ పదాలు వాడలేదని స్పష్టం చేశారు. ఏం తప్పు చేశారో చెప్పకుండానే సస్పెండ్ చేయడం కాంగ్రెస్ సర్కార్ దురహంకారానికి నిదర్శనమని
కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ దిష్టి బొమ్మల దహనం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. పేరుకేమో ప్రజాపాలన, చేసేవేమో అన్ని అప్రజాస్వామిక పనులన్నట్టుగా ఇవాళ ఏకపక్షంగా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కడం అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి గొంతు నొక్కడం కాదు, ఆయన ఒక్కడికి జరిగిన అవమానం కాదు. ఈ రాష్ట్రంలోని రైతాంగం తరపున, ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల తరపున నెలకు 2,500 రూపాయలు కావాలని గొంతు విప్పినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున రుణమాఫీ జరగలేదు అని చెప్పి ప్రశ్నించినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున ఎండుతున్న పంటల విషయంలో మా పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీసినందుకు, రాష్ట్ర పేదవాళ్ల తరపున పెంచని పెన్షన్ల గురించి, అమలు కాని 6 గ్యారంటీల గురించి, 420 హామీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తితో మా సభ్యుడిని సస్పెండ్ చేసిన. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేము బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా, ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం యొక్క అహంకార నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మల దహనానికి వెంటనే మీరు పిలుపునిస్తూ, ఎండిపోతున్న పంటలు, అధోగతి పాలైన వ్యవసాయం, రైతుల కష్టాలు, జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అమలు కాని 6 గ్యారంటీలు, 420 హామీల వాగ్దాన భంగం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే తట్టుకోలేని ప్రభుత్వం సస్పెన్షన్లకు బరి తెగించిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.